తినలేదు, పొద్దున టిఫిన్ చేయలేదు, ఆకలి అవుతున్నట్టు, అందుకే నోట్లకి మాటలు వస్తలేవు. జైన్గా మాటలు వచ్చి చంద్రుడు మోడలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ అండ్ అందరికి సో గైస్ అందరూ బోనాలు అయితే మంచిగా సెలబ్రేట్ చేసిరని అనుకుంటున్నాను. అండ్ మా ఇంట్లో కూడా ఇప్పుడు బోనం అయితే వెళ్తున్నది. సో ఇప్పుడు అన్ని అయితే రెడీ అవుతున్నది, చూపిస్తాను మీకు అన్ని ఎట్లా రెడీ అవుతున్నది ఏంటి అని. సో అందరూ ఎంజాయ్ చేయండి వీడియో చూసి. అండ్ ఎవరైనా మన కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో గాయస్ ఇది చూడండి, దేవుడు అయితే రెడీ చేసేసినారు, అంతా దేవునికి అయితే రెడీ చేసేసారు. బోనం ఇది ప్రసాదం రెడీ, బోనం రెడీ చేస్తున్నది స్నేహ. చెప్పు. తినలేదు, పొద్దున టిఫిన్ చేయలేదు, ఆకలి అవుతున్నట్టు, అందుకే నోట్లకి మాటలు వస్తలేవు. అంశు హాయ్. ఈమెకు కూడా పెట్టలేరు, అందుకే చెప్తలేదు. బోనం అయితే రెడీ అవుతుంది. ఇగో జైన్గం మోడల్ వచ్చింది. ఇగో ఇప్పుడు చెప్తుంది, తిన్నావు కరెక్ట్. జైన్గం మోడల్ ఒకసారి ఇట్లాను చిప్పకట్టి. అరే ఏంట్రా ఇది? ఇగో ఈయన నువ్వు కూడా చేసుకున్నావు చిప్పకట్టి. ఏం చేసుకు బోర్లు ఇయ్యలే, అది బోర్లు ఇచ్చిండా? ఏం బోర్లు ఇచ్చిండి ఇలా? సరే. సో బోనం అయితే రెడీ అయిపోతుంది గైస్. రెడీ అయిన తర్వాత సో నెక్స్ట్ ఇంకా గుడికి వెళ్ళాలి, కొంచెం టైం పడుతుంది. మా అక్క అయితే వచ్చింది ఊరి నుంచి. చెప్పు, నువ్వు ఈడేం చేస్తున్నావు? నువ్వు వంట రూమ్లో కదా నీ వర్క్, ఆమె డ్యూటీ వంట రూమ్లో. ఇగో అన్నీ రెడీ చేస్తుంది, బియ్యం నానబెట్టింది, కుక్కర్ విజిల్ వేసింది, అన్నీ వేస్తుంది. ఈమె డ్యూటీ ఓన్లీ కిచెన్లో ఉంటుంది డ్యూటీ. అన్నం వండాలి, కూరలు వండాలి. ఏమేమి వండుతున్నావు? చికెన్, మటన్, బోటి అన్నీ వండు. బోనస్ స్పెషల్. హాయ్ మమ్మీ. మా మమ్మీ మౌనరథం ఇవ్వాల బోనం ఇస్తేదాకా కదా మమ్మీ? మా కాకతీయనగర్ మోడల్ ఈయన, మా మామ కాకతీయనగర్ మోడల్. తెల్ల షర్ట్ తెల్ల ప్యాంట్ వేసి. హాయ్ ఫ్రెండ్స్. ఏమో ఫేమస్ అవుతావంట. ఈడు తెల్ల సేమ్ ఉన్నారేం రా కలర్ ఇద్దరు. సేమ్ ప్యాంటు సేమ్ షర్టు సేమ్ కలర్. ఏమున్నారు సేమ్ మామల్లుడు, చిన్నల్లుడు మామ. ప్రసాదం అయితే వేస్తుంది, స్వీట్ అన్నం వేసింది. ఇలా ఇల్లేయవా మాట్లాడియద్దా?
సో గైస్ యాక్చువల్గా ఏమైపోయిందంటే మేము ఎవ్రీ ఇయర్ డప్పులతోనే వెళ్తాము. బట్ ఈ ఇయర్ ఏమైపోయిందంటే డప్పుల వాళ్ళకి ఫోన్ చేసి ఫస్ట్ వస్తా అని 1 అవర్ తర్వాత వస్తా అని సో చాలా అంటే అట్లా చేసినారు, లేట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మేము అంటే ఎవ్రీ ఇయర్ మేము బిఫోర్ లంచ్ వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేసి లంచ్ చేసేసుకుంటాము. సో ఈ 3 o'clock నుంచి కంటిన్యూగా కాల్ చేసిన వస్తా అని రాకపోవడం వల్ల సో ఇంకా 6 అయిపోతుంటే లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫస్ట్ టైం నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చూసినా ఏ బోనాల పండుగకైనా మా మదర్కి దేవుడు వస్తుంది కాబట్టి డప్పులతోనే వెళ్తాము. బట్ ఈ ఇయర్ ఫస్ట్ టైము వితౌట్ డప్పులు వెళ్ళినాను మేము. అంటే అందరు సాడ్ అయిపోయినారు, అంటే డప్పులు లేవు అని చెప్పేసి. అంటే ఎట్లుందంటే ఏదో తీసుకొని వెళ్ళిపోయినాం బోనం అన్నట్టు అయిపోయింది. అందరు అయితే చాలా ఫీల్ అయిపోయినారు ఇంట్లో కూడా. ఏదో దర్శనం అయిందంటే అయింది అని అన్నాడు, కానీ దర్శనం అయితే మంచిగా అయింది. అంత రష్ లేరు, ఏం లేరు, అమ్మవారు మంచిగా అనిపించింది. బట్ ఏంటంటే డప్పులు ఉంటే కూడా ఇంకా మంచిగా ఉంటుండే అని ఫీల్ అయినాం అంతే. రెండు చేతులు ఇట్లా పైకి పట్టుకో, ఇట్లా పట్టుకో. సరే వద్దా రావు తల్లి రేణుకెళ్ళమ్మ, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ.